ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరి ఒకసారి ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? ఆయన కృపలో, ఆయన దయలో మీరంతా బాగున్నారని, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని, దేవుని మాట ప్రతిదినము మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. అనేక మంది నాకు తెలియజేస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడడమ్మా అని. నిజంగా దేవుని మాట మిమ్మల్ని అందరినీ కూడా సంధిస్తుంది. ఆయన మాట రిలీజ్ అవుతుండగానే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట ఆశ్చర్యకార్యములు మీ జీవితంలో జరిగించి మీ పరిస్థితులన్నిటి కూడా మారుస్తుంది. ఎందుకంటే దేవుని మాట జీవము కలిగిన మాట. అందువల్ల దేవుని మాట తీసుకొని మీ దినమును ప్రారంభించండి. ఆ మాటే మిమ్మల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. అంతేకాకుండా మీలో ఎవరికైనా ఇంకా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆయన చేతుల్లో మీరు చెక్కబడ్డారు, దేవుని చేతుల్లో మీరున్నారు. భయపడకండి, కంగారు పడకండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఆయన కార్యములు మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి. మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన ప్రియమైన సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకోండి. దేవుడు మీకు సహాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆమేన్. ఎంత బలమైన వాగ్దానం కదా ఇది. ఎవరైనా నా చివరి ఊపిరి వరకు నాకు తోడై ఉంటే బాగుంటుంది, నా జీవిత అంతం వరకు ఎవరైనా నన్ను నడిపిస్తే బాగుంటుంది, నన్ను గైడ్ చేస్తే బాగుంటుంది, నేను ముగించే దినము వరకు ఎవరైనా నాకు సహాయకులుగా ఉంటే బాగుంటుందని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటాడు. అయితే సహాయంగా ఉంటానన్న వారు అనేక సార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. సహాయకులుగా ఉంటామన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వారు మర్చిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మన ప్రభువు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మన మరణము వరకు కూడా మనల్ని నడిపిస్తానని అద్భుతకరంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, మనతో ప్రమాణం చేస్తున్నారు ఆయన. అవును, ఈ లోకంలో మనం జీవించడానికి తోటి మనిషి సహాయం ఎంతో అవసరం. అయితే ఆ మనిషి యొక్క సహాయము, సహకారాలు శాశ్వతం కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, జన్మనిస్తారో, తోడుగా ఉంటారు చాలా కాలం. అయితే కొంతకాలం తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా కొంతకాలం సహకారంగా ఉంటారు. అయితే కొంతకాలం తర్వాత వారు కూడా దూరం అవుతారు. నిత్యము తోడుంటానని భార్యాభర్తలు ప్రమాణం చేస్తారు. అయితే పరిస్థితులను బట్టి నీవు నాకు వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మధ్యలోనే. అనేక మంది స్నేహితులు ప్రాణంగా ప్రేమిస్తున్నానంటారు, కానీ ఒకానొక సమయాన పరిస్థితులను బట్టి విడిచిపెట్టి దూరం అయిపోతూ ఉంటారు. అనేక మంది ఎదురవుతారు మనకు, కానీ పరిస్థితులను బట్టి మనల్ని విడిచి వెళ్ళిపోతారు. నిలిచేది చాలా తక్కువ. అవును, భూమి మీద మనిషి యొక్క తోడు ఈ విధంగానే ఉంటుంది. అయితే లోక పరిస్థితులకు అతీతంగా, మనుషుల ఊహలకు, మనుషుల ఉద్దేశాలకు, మనుషుల ప్రమాణాలకు అతీతంగా, మనుషుల తోడుకు అతీతంగా శాశ్వతంగా ఎవరిని తోడు ఉంటే బాగుండునని అనుకుంటున్నా మీతో ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సదాకాలము మరణం వరకు నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని. నిన్ను నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేసిన ప్రభువు ఆది అంతము లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు, అల్ఫా ఒమేగా ఆయనే. ఈ మాటలు వింటున్న నీవు గర్భంలో పడక ముందు నుండి కూడా ఆయన నీకు తోడుగా ఉన్నారు.
ఈ లోకంలో ఇంతవరకు నిన్ను నడిపించారు. అనేక సందర్భాల్లో నీకు సహాయకుడిగా నిలిచి, పడిన పరిస్థితుల్లో ఉండి నిన్ను లేవనెత్తి, అనారోగ్య పరిస్థితుల్లో ఉండి నిన్ను రక్షించి, నిన్ను స్వస్థపరిచి, అనేక బంధకాల నుండి నిన్ను విడిపించి, ఆయన నమ్మిన నిన్ను ఎంతో జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకే కాదు, ఇక ముందు కూడా 2023 వరకే కాదు, ఇక ముందు కూడా నీవెన్ని సంవత్సరాలైతే జీవిస్తావో అంతవరకు కూడా, మరణము వరకు ఆయన నీకు తోడై ఉంటాడు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను విడిచిపెట్టారని, ఎవరు నిన్ను దూరం చేశారని, ఎవరు నిన్ను లెక్క చేయడం లేదని, ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని, నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారిని గూర్చి, నిన్ను దూరం పెట్టిన వారిని గూర్చి నువ్వెంత మాత్రం కూడా దిగులు పడద్దు. నిత్యము నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న ప్రభువు నీకు తోడై ఉండగా, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను మరచినా, ఎవరు నిన్ను కాదనినా ఎంత మాత్రం కూడా ధైర్యపడద్దు. నీవు ఒంటరివి ఎప్పటికీ కూడా కాదు. సదాకాలము మనకు తోడైన దేవుడు మనం నమ్ముకున్నాం. ఆయన నిత్యము నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఎప్పటి వరకు అంటే నువ్వు మరణించేంత వరకు, నీ చివరి ఊపిరి వరకు, నీ యొక్క చివరి దినము వరకు కూడా ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని. ఆయన తోడుగా ఉండే ప్రభు. ఇంతవరకు నన్ను నడిపించారయ్యా, ఇక ముందు కూడా నన్ను నడిపించండి అని నీవు ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. సదాకాలము కూడా నిన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, నిత్యుడగు తండ్రి అని. ఆయన నిత్యుడగు తండ్రిగా నీకుంటాడు, నిత్యుడగు తల్లిగా ఉంటాడు. ఆయన నిత్యము నడిపించే ఒక భర్తగా లేక భార్యగా, నిత్యము నడిపించే కుమారునిగా కుమార్తెగా ఆయన ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందువల్ల ఈరోజు నేను ఒంటరినని అనుకోవద్దు, నాకెవరు తోడు లేరని అనుకోవద్దు, నన్ను నడిపించేవారు లేరని అనుకోవద్దు. నిత్యుడగు తండ్రిగా నీకున్నాడు ఆయన. అంటే నీకు, నీ తర్వాత నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు, తరతరాలు కూడా ఆయన తండ్రిగా ఉండబోతున్నాడు, తల్లిగా ఉండబోతున్నాడు. అందువల్ల నీ బిడ్డలకు తండ్రి లేడని బాధపడద్దు, నీ బిడ్డలకు తల్లి లేదని బాధపడద్దు. నీకు ఒకవేళ తండ్రి లేడని, తల్లి లేదని దుఃఖపడద్దు. బిడ్డలు లేరు నాకు, నా జీవితం ఎలా ఉంటుందో, నన్ను ఎవరు నడిపిస్తారో, నా అంతం ఎలా ఉంటుందో, నా చివరి దినాల్లో ఎవరు నన్ను చూస్తారో అని భయపడద్దు. నిత్యుడికి కుమారునిగా కూడా ఆయన నీకు ఉండబోతున్నాడు. కుమారుని కంటే, కుమార్తె కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, స్నేహితుని కంటే ఆయన ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందువల్లే నిత్యము కూడా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ భయంకర పరిస్థితిలో నడుస్తూ ఉన్నా, ఏ లోయల్లో నడుస్తూ ఉన్నా, ఏ అంధకారంలో మీరు నడుస్తూ ఉన్నా, దానిని చూడొద్దు, దానిని పట్టించుకోవద్దు. నీవెక్కడ నడుస్తూ ఉన్నా, ఏ భయంకర పరిస్థితిలో నువ్వు నడుస్తూ ఉన్నా, నిన్ను నిత్యము నడిపించడానికి, మరణము వరకు కూడా నిన్ను చేపట్టి నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు, వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి నీవు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనా భయపడొద్దు. అయ్యా, నన్ను నడిపిస్తానని వాగ్దానం చేశారు, నా చేతిని పట్టుకోండి, మరణము వరకు కూడా నమ్మకంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయండి, మరణం వరకు నాకు తోడుగా ఉండండి అని ఈరోజు నువ్వు సమర్పించుకో. దేవుని చేతులకు నీ జీవితాన్ని అర్పించుకో. అద్భుతకరంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు దేవా. మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు, మరి ఒక రోజు చూడడానికి మాకు సహాయం చేశారు. గత రాత్రంతా మాకు తోడయండి. ఈ ఉదయాన్నే నిన్ను స్తుతించి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, సదాకాలము నీకు తోడుగా ఉంటాను, మరణము వరకు నిన్ను నడిపిస్తానని. ఇంతకన్నా మాకేం కావాలయ్యా? మా మరణము వరకు, మా చివరి దినము వరకు కూడా మమ్మల్ని నడిపించేవారు ఉంటే ఇక మాకు భయము లేదు, ఇక మాకు దిగులు లేదు తండ్రి. ఈరోజు ఎంతమంది మాటలు విన్నారో అందరినీ కూడా మీరు నడిపించండి. చివరి దినము వరకు, చివరి రోజు వరకు, చివరి ఊపిరి వరకు కూడా నీ బిడ్డలందరినీ చేపట్టుకుని నడిపించండి. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. వారు ఏ లోటుపాట్ల గుండా ప్రయాణిస్తూ ఉన్నా, ఏ లోటు వారి జీవితాల్లో ఉన్నా, ఏ కొరత వారి జీవితాల్లో ఉన్నా, ఏ అనారోగ్యం వారి జీవితాల్లో ఉన్నా, ఏ ఆర్థిక బంధకాల వారి జీవితాల్లో ఉన్నా, ఏ శ్రమ, ఏ శోధన వారిని వెంటాడుతూ ఉన్నా, ఏ శాపము వారిని వెంటాడుతూ ఉన్నా, తరతరాలుగా ఏ రోగాలు వారిని వెంటాడుతూ ఉన్నా,
పాపము వ్యసనాలు ఏవి వారిని వెంటాడుతూ ఉన్నా వారి పరిస్థితులను బట్టి కాక యేసును బట్టి వారిని చివరి వరకు కూడా మీరు నడిపిస్తారని నమ్ముతున్నాను. ఎంతమంది నమ్మి ప్రార్థిస్తున్నారో అందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసు నామములో. తండ్రి, పాపపు బంధకాల్లో ఉన్న వారందరినీ విడిపించండి అయ్యా. శాపగ్రస్తమైన పరిస్థితులను విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాలను విడిపించండి అయ్యా. అప్పు బాధలను విడిపించండి అయ్యా. ధనాన్ని పోగొట్టుకునే బిడ్డలందరికీ తిరిగి రిస్టోర్ చేయండి తండ్రి. దుఃఖముతో ఉండకూడదు తండ్రి. ఆర్థిక ద్వారాలు తెరిచి అద్భుతకరమైన విడుదల దయచేయండి. అనారోగ్య బంధకాలు ఉన్న వారందరినీ కూడా విడిపించండి తండ్రి. ఏ రోగం వారిని వేధిస్తూ ఉన్నా, ఏ భయంకరమైన వ్యాధి వారిని కృంగదీస్తూ ఉన్నా, మరణకరమైన వ్యాధులతో ఎవరున్నా మంచంపై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి లేవనెత్తండి. నీ వాక్కు వారిని తాకుతుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. కోర్టు బంధకాలు ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అయ్యా. అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి అయ్యా. ఉద్యోగాల్లో సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వారి జీవితాలు అద్భుతకరమైన విజయం దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి గర్భాలు ముట్టండి. ఆశ్చర్యకరముగా గర్భఫలం దయచేయండి. గర్భంతోనే బిడ్డలందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేయండి. వ్యాపారాలను దీవించండి. చేతి పనులను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. మీరు ముందుండి నడిపించండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. చక్కటి జ్ఞానము దయచేయండి. జ్ఞాపక శక్తి దయచేయండి. ఏది చదవాలో మీరు గైడ్ చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి ప్రతి పనిని సఫలపరిచి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ప్రతి ప్రయత్నమును కూడా ఆశీర్వదించి వెళ్ళే ప్రతి స్థలములోనే దూతలను తోడుగా ఉంచి ఈ రోజంతా జయకరంగా ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నేను బాధలో ఉన్నాను, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిని అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ అక్క, అన్న, దేవుడు సదాకాలము మీకు తోడై ఉన్నాడు. మరణము వరకు కూడా ఆయన మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, విశ్వసించండి, ఆమెనని చెప్పండి. దేవుడు కనుక మీతో మాట్లాడినట్లయితే వాగ్దానం తప్పకుండా లైక్ చేయండి. మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఆమెనని కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.